అందరూ చెప్పుకోవాలి. వెనకాల సేవకులు కూడా, మీరు కూడా నేను చెప్పినాక మీరు చెప్పండి. పిల్లలు బాగా పాజిటివ్లో ఉన్నారు. ఆపయ్యా, నేను హ్యాపీ క్రిస్మస్ అంటే మీరు మేరీ క్రిస్మస్ అనాలి. గట్టిగా చెప్పాలి, దద్దరిల్లిపోవాలన్నమాట. దేవుని నామం మహిమపరచబడాలి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మీ కుడి చేతిని పైకి చూపిస్తుంది, ఈవిడే మీకు వెళ్తుంది. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ముఖ్యంగా మా గుంటూరు రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్న సేవకులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 6 సంవత్సరాలు ఈ ఫెలోషిప్ని ఎంతో సహకారులు ఉపకారులు ఉండి ప్రోత్సహించి నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ మీ కార్యక్రమాల్లో మీరు ఉండండి. మరి ఎవడో నా అంగి వేసుకుని వస్తున్నాడు బయటికి, వాడికి పర్మిషన్ ఎవడిచ్చాడు. మరి వారు వచ్చి వేదిక మీద మరి వారు ఏదో చిన్న పాటలోనే నాటిక అంతేనా? త్వరగా అందరు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా, ఇంకా రాలేదు డైస్ మీదకి. గట్టిగా మరి కేవలము వారి నేను పార్టీ పరంగా పిలిపించలే, ఇక్కడికి నా ఆత్మీయ సహోదరుడిగా ఇక్కడికి పిలిపించాను. దేవుని స్తోత్రం చెప్పండి. మరి వారిని ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యేగా వారు చేసి మరి వైజాగ్ మరి సిటీ బీజేపీ లీడర్గా మరి పై అధికారులు కేంద్రం వారికి బాధ్యతలు అప్పగించింది. వారు అప్పగించినటువంటి బాధ్యతల్లో వారు చాలా నమ్మకమైనటువంటి రీతిలో వారు పనిచేస్తున్నారు. మరి ఇప్పుడు వారు కోరుకుంది ఏంటంటే స్టేట్కి ఒక మంచి లీడర్గా పనిచేయటం కోసం, కేవలం దైవ సేవకుల ప్రార్థన ఆశీస్సుల కోసం అంత దూరం చేయడం ప్రయాసపడి వచ్చారు. కాబట్టి మరి వారు ఒక చిన్న మాట అయినా చెప్తే చాలా బాగుంటుంది. మాట్లాడలేరా? వెరీ గుడ్. నిలబడండి సార్, రండి. మీకోసం దైవ సేవకులందరూ కూడా, దైవ సేవకులందరూ ప్లీజ్ సేవకులు ముందుకు రండి. మరి వైజాగ్ నుండి మన గుంటూరుకి కేవలము సేవకుల యొక్క ఆశీస్సులు తీసుకుని వెళ్ళాలి. దేవుడు రాబోయే దినంలో వారిని ఉన్నతమైనటువంటి మరి స్థితిలో ఉంచాలి అని చెప్పి వారి ఆశ ఆకాంక్ష. కాబట్టి పెద్దల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయచేసి సేవకులు లేరా? సేవకులు ఇందాక చాలా మంది వచ్చారు, సేవకులు వరుసపడి సేవల పొట్లాగా రండి. ఎవరికి లేని ఆ అధికారాన్ని దేవుడు మీకు ఇచ్చారు. విశ్వాసం వాళ్ళు ముందుకు వస్తారు బంగారులాగా. సేవకుడు అంటే ఏంటి? త్వరగా దయచేసి అందరు రావాలి. దయచేసి అందరూ అభిషక్తులైన దైవజనులు రెవరెండ్ లోదురుపాలయ్య గారు ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. మన కుడి హస్తాన్ని మరి సత్యనారాయణ గారి మీద ఉంచుదాము. దైవ సేవకుల అభిషేకం వారి మీదకి విడుదల అవ్వాలి. మరి హిందూ కన్వర్ట్ ప్రభువు నమ్ముకున్న ఫ్యామిలీ, ప్రభువులో నమ్మకంగా వారు ముందుకు సాగుతున్నారు. మరి ఎంతో మా పరిచర్యను కూడా వారు ప్రోత్సహిస్తున్నారు. అందుని బట్టి ప్రభువును స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాము. సుదూర ప్రాంతం నుండి దేవుడు తన కుమారుని మన మధ్యకు నడిపించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన దేవ, స్తుతి పాత్రుడా, అత్యంత కృపగలిగిన రాజ్యానికి వందనాలు. సర్వలోకము నీ మహిమతో నిండి ఉన్నది ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇదిగో నీ దీనదాసులు ప్రభువా, మా ప్రియ సహోదరి ప్రభువా, చెప్పిన దైవ సందేశమును వినుట ద్వారా ఆ దాసునిలో మార్పును కలుగచేశారు. ఒక పరిస్థితిలో ఉన్న నీ దాసుడు ప్రభువా
మంచి పరిస్థితిలోనికి రావడానికి దాసురాలి యొక్క వాక్య సందేశమే కారణము. స్తోత్రాలు ప్రభువా. ఆ అనుభవాన్ని అనుభవించిన దీనదాసుడు సత్యనారాయణ గారు ఎంతో శ్రమ అనుకుని రాకుండా ఉండడం కాకుండా ప్రయాసపడి తన ప్రయాణాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఎందుకంటే సేవకులు ఒక్కసారి నన్ను దీవిస్తే నేను ఆశించిన దానిని దేవుడు నాకు అనుగ్రహించునుగాక. స్తోత్రాలు. ఇదిగో దేవుడు మీరు ఆశించిన దానిని దేవుడు మీకు చేస్తున్నాడు గనుక నమ్మకముగా దేవుని బిడ్డగా మీరు మార్చబడుదురుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభు మిమ్మల్ని బలపరుచునుగాక. ప్రభు తన శక్తి చేత మిమ్మలను ఆస్థానములోనికి నడిపించునుగాక. వీరి కుటుంబాలను దీవించండి. వీరికి ఇచ్చిన సమస్తమును దీవించండి. వ్యాపారములను, గృహాలను, సమస్త ఆస్తిపాస్తులను ప్రభువా నీ నామములో బహుగా వర్ధిల్ల చేసి అవి అనేకులకు మేలుకరముగా మార్చబడినట్లు సహాయము చేయండి నాయన. ఇదిగో ఈ రాత్రి ప్రభువా ముగించబోతూ ఉన్న సమయంలో మీరు ఆగండి. సేవకుడు వస్తున్నాడా, బిడ్డను మీరు అందరూ దీవించాలని చివరి సమయంలో బిడ్డ నడిపించారు. చివరి ఆశీర్వాదాలని బిడ్డ పొందాడు ప్రభువా. ఈ దీవెన నిలుచునుగాక. కూడిన మమ్మల్ని అందరినీ దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియ కుమారుడును యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదాలు ఆయన తన కృపలో మీకు ఇచ్చి మీ ప్రయాణాన్ని, తిరిగి వెళ్ళే ప్రయాణాన్ని, అలాగే దేవుడు మిమ్మను ఆశించిన ఉన్నత స్థానములో నిలబెట్టినందుకు దేవునికి మహిమ. మీ జీవితాలలో ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమేన్. నువ్వు వాళ్ళు చర్చిలో కలవా? ఇందాక వెళ్ళి తీద్దాం అనుకున్నా, తర్వాత అది గుర్తొచ్చి